ఇప్పుడు స్టార్ట్ అయ్యాం మనం దుబాయ్. ఇప్పుడు దుబాయ్ అయితే వెళ్ళబోతున్నాం. అబుదాబి టు దుబాయ్. బాబోయ్, దుబాయ్ లో వర్షం పడుతుంది. క్లైమేట్ అది బాకీ వర్షం పడే చాలా పెద్దగా పడాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను దుబాయ్ వెళ్తున్నాను, అక్కడ ఫుల్ తడిసిపోలి. ఇక్కడ వర్షం పడడం మనకి చాలా అరుదు. చూద్దాం ఎంత పడుతుందో లాస్ట్కి. అమ్మ ఇదిరా లొకేషన్ అంటే. ఇప్పుడైతే మనం ఇదిగో దుబాయ్ వెళ్ళాల్సిన కార్డు అయితే తీసుకున్నాం. ఇప్పుడు వెళ్తున్నాము దుబాయ్. దుబాయ్ తర్వాత మరి దుబాయ్ వెళ్ళాలి. ఓకే, బస్కి వెళ్తున్నాం. దుబాయ్కి బస్ అదేనంట. ఇప్పుడు మనం 25 అవుతుందంట అక్కడికి వెళ్ళడానికి. దుబాయ్ బస్ కార్డ్ అయితే ఇలా ఉంటుంది. ఇప్పుడు దుబాయ్ బస్ కార్డ్ అక్కడ యూజ్ చేసుకోవచ్చు. మనం అబుదాబిలోనే మనకు దొరుకుతుంది ఇక్కడ బస్ స్టాప్ దగ్గర. అది తీసుకొని 40 రూపీస్ తో రీఛార్జ్ చేసుకుంటే మనకి 35 రూపీస్ పడుతుంది. ఇప్పుడు మనం వెళ్ళాల్సిన బస్సు ఏదంటే ఇదే ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ బస్సే. దుబాయ్ సిరీస్లో నేను ఒక వీడియో చేశాను. ఆ వీడియోలో ఇదంతా చూపించాను, కానీ మళ్ళీ చూపిస్తున్నాను. ఇప్పుడు దుబాయ్ వెళ్ళడానికి బస్సు మనది. దుబాయ్ వెళ్ళిన తర్వాత దుబాయ్ అనే ప్లేస్కి అయితే మనం వెళ్ళబోతున్నాం. ఎందుకే వెళ్ళబోతున్నామో ఏంటో అది నేను వీడియోలో కూడా చెప్పబోతున్నాను. నేను అక్కడ దిగాక పక్కా చెప్తాను నేను మీకు. ఇది అబుదాబి బస్ స్టాండ్ అండ్ బస్ స్టేషన్. బస్సులోకి అయితే వచ్చాం. ఇప్పుడు స్టార్ట్ చేయబోతున్నారు బస్సు. దుబాయ్ మనం వెళ్ళాల్సింది పెట్టుకున్నాను. పెట్టుకోలే, ఎందుకంటే మన దగ్గర నెట్ బ్యాలెన్స్ కూడా లేదు. వేయిద్దాం అనుకున్నాను, తొందరగా వచ్చాను. అది కూడా చెప్తాను నేను ఎందుకు ఇంత బేగా వస్తాను. అనిబాయ్ని కలుద్దామని అయితే నేను వెళ్ళాను. చాలా దూరం అది దుబాయ్. అసలు నేను కలుస్తానని కూడా అనుకోలేదు. అంత దూరం వెళ్ళి అన్ఎక్స్పెక్టెడ్ అయ్యింది అది. సడన్గా లేచాను, టైం చూస్తే 1 గంట. వెంటనే నేను స్టార్ట్ అయ్యాను అబుదాబి నుంచి. అబుదాబి బస్ స్టేషన్ నుంచి డైరెక్ట్ దుబాయ్ దుబాయ్కి అయితే బయలుదేరాను. ఎంత తక్కువ టైంలో తక్కువ మనీలో ఎలా వెళ్ళాలో కూడా ఈ వీడియోలో అయితే చెప్తున్నాను. మీరు అబుదాబిలో ఎక్కడున్నా సరే మీరు అబుదాబి బస్ స్టాండ్కి వెళ్ళారంటే మీకు అక్కడ బస్ స్టాండ్లోని E100 బస్ అయితే ఉంటుంది. E100 ఆ బస్ ద్వారా మీరు వెళ్ళొచ్చు. చాలా తక్కువ ప్రైస్లో కూడా వెళ్ళొచ్చు మీరు. 25 దిరమ్స్ వెళ్తున్నప్పుడైతే 25 దిరమ్స్, వస్తున్నప్పుడైతే 33 దిరమ్స్ అయితే అవుతుంది. ఎందుకంటే నైట్ కదా, 11:30 దాకా 11:15 అంతే లాస్ట్ టైము ఆ బస్సు దొరుకుతుంది. ఆ టైం దాకా ఇంకా లాస్ట్ బస్ అదే. అక్కడ ఉండిపోతే ఇంకా అక్కడ ప్రైజెస్ ఎలా ఉంటాయంటే ఒక రూమ్కి 150-200 దాకా ఉంటుంది అక్కడ ప్రైజ్ రూము. అందుకోసమే నేనైతే నాకు 4 అవర్స్ టైం ఉంది. ఆ 2 అవర్స్ టైంలో నేను దుబాయ్ అండ్ అబుదాబి మాల్, బుర్జ్ ఖలీఫాకి అయితే వెళ్ళాను. అక్కడ లొకేషన్స్ అండ్ అంతా హైలైట్గా ఉంది. ఇది ఈవినింగ్ టైము. వస్తే ఇక్కడికి ఈవినింగ్ టైం అండ్ ఎర్లీ మార్నింగ్ వస్తేనే ఇక్కడ బాగా కనిపిస్తుంది వ్యూ. అండ్ ఆ గ్లాస్ బిల్డింగ్స్ ఇంకా అన్నీ బాగా కనిపిస్తుంది. నైట్ అయితే ఇంకా హైలైట్. ఒక 7:30 నుంచి ఇంకా చెప్పవసరం లేదు. ఎక్కడ చూసినా లైటింగ్లే, నార్మల్గా ఉండదు. మనం కొత్త ప్రపంచానికి వచ్చినట్టే ఉంటుంది. ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళకైతే అలా ఉంటుంది. మళ్ళీ రిపీట్ అయితే నార్మల్గా ఉంటుంది. బుర్జ్ ఖలీఫా దగ్గరికి అయితే మనం ఇందులో నార్మల్గా వీడియో అయితే తీసాను. బుర్జ్ ఖలీఫా వీడియో దగ్గర నుంచి కూడా ఉంటుంది. అది కూడా మీకు డీటెయిల్గా కూడా చూపిస్తాను అది. ఎందుకంటే చాలా దూరం అది, మళ్ళీ వస్తానో రానో కూడా తెలీదు. అందుకే నేను పక్కా ప్లాన్ చేసుకొని వెళ్దాం అనుకున్నాను, కానీ ప్లాన్ చేసుకుంటే ఎప్పుడు అవ్వదు. అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్తేనే అవుతుంది. నీకు బాగా రేటు రీజనబుల్గా వెళ్దాము అనుకుంటే పక్కా అయితే నేను చెప్పింది అయితే చేయండి. E100 దుబాయ్. E100 దుబాయ్లో దిగితే మీకు అక్కడ అనిఫ్ భాయ్ అని ఉంటాడు. అనిఫ్ భాయ్ దగ్గర కలండి. మీకు ఎలక్ట్రానిక్స్ అయితే తక్కువ రేట్లో ఉంటాయి.
అది నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. చాలా తక్కువ రేట్లో ఉంటాయి. చాలా అంటే చాలా. నేను ఆల్రెడీ నెంబర్ కూడా ఇచ్చాను, అతనితో మాట్లాడాను. ఎవరైనా వస్తే మీ వాళ్ళు నాకు ఫోన్ చేయి అండ్ మెసేజ్ చేయి అని అని కూడా చెప్పాడు మనోడు. నేను అన్నీ మాట్లాడాను తెలుగులోని. తెలుగు కొంచెం కొంచెం అంటున్నాడు మాట. అక్కడ నాకైతే నవ్వొచ్చింది. మనోడు మలయాళీ, బాగానే మాట్లాడాడు అంతగా. మొత్తానికి అక్కడ నాకు 4 అవర్స్లో 2 అవర్స్ తిరగడానికి అయిపోయింది. ఆ బస్సులు, మెట్రోకి ఇంకా బస్కి. సేమ్ కార్డు దుబాయ్లో అయితే మెట్రోకి అదే యూస్ చేయాలి. కార్డు అయితే నేను చూపించాను కదా, మెట్రో కార్డు కూడా అదే, బస్ కార్డు కూడా అదే. మనం మెట్రోకి యూస్ చేయొచ్చు అండ్ బస్కి యూస్ చేయొచ్చు, కానీ లిమిటెడ్లోనే మనీ అయితే కట్ అవుతుంది. మీరు ఎప్పటికప్పుడు మనీ చూస్తూ బ్యాలెన్స్ వేయించుకోండి, ఎందుకంటే ఫైన్లు చాలా దారుణంగా ఉంటాయి. మనం 2 రోజులు 3 రోజులు కష్టపడితే వచ్చే మనీ ఫైన్ పడిపోద్ది. అలాగా ఇంకా ఆపడం అయితే ఉండదు. మ్యూజియం ఇది, ఇందులో కూడా వెళ్దాం అనుకున్నాను. మెయిన్ ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే టైం లేదు. నేను టైం లేకుండా అంత స్పీడ్గా అయితే వచ్చేసాను నేను. అందుకోసం నేను ఎక్కడికి వెళ్ళలేకపోయాను. ఫ్రేమ్ దగ్గరికి కూడా వెళ్ళలేకపోయానంటే ఆలోచించండి. అంత దూరం వచ్చి ఫ్రేమ్ దగ్గరికి వెళ్ళలేకపోయానంటే. నేను ఒక ఇంపార్టెంట్ వర్క్ మీద అయితే ఇక్కడికి వచ్చాను, కానీ అది కూడా ఓకే అయింది. దుబాయ్లోను కూడా గాలి ఎలాగుందంటే వర్షం గాలే చాలా ఎక్కువ వేసింది, కానీ వర్షం పడలేదు దుబాయ్లో. అబుదాబిలో చినుకులు పడి ఆగిపోయింది. ఇప్పుడైతే మనం ఫ్రేమ్ కోసం మాట్లాడాం కదా, అది ఫ్రేమ్. గాలి ఎలా అంటే ఉంది, మామూలుగా లేదు. ఇక్కడ చెట్లు అయితే జమ్ జమ్ అని ఊగుతున్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్.